చాలాసార్లు మన జీవితంలో వాక్యం వినటానికి మనం సిద్ధపడం. అందుకనే సిద్ధపడని వారితో దేవుడు మాట్లాడాడంట. ఒక పొలం ఉన్నది. ఆ పొలములో విత్తనాలు చల్లాలి అంటే ఆ పొలము సిద్ధపరచబడాలి. ఆ పొలము ఒకవేళ సిద్ధపరచబడకపోతే విత్తనాలనేవి ఆ పొలములో చల్లరు. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో మన హృదయం అనే పొలము దేవుని వాక్యం వినటానికి సిద్ధపరచుకోవాలి. అప్పుడు దేవుడు వాక్యం అనే విత్తనాలను మన హృదయం అనే పొలములో చల్లుతాడు. కాబట్టి ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం స్వరములెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాటలు వినటానికి, నీ మాటలను ధ్యానించటానికి ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నీ దాసుడైన నేను ఆలకించుచున్నాను. నాతో మాట్లాడయ్యా అని ఒక్క నిమిషం స్వరములెత్తి ప్రార్థన చేద్దాం. తద్వారా దేవుడు మన యొక్క మనోనేత్రములను, మన చెవులను, మన హృదయమును దేవుడు తెరుస్తాడు. అప్పుడు దేవుని మాటలనే విత్తనాలు మన హృదయములో ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఫలిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. ఎంత మంచి దేవుడవయ్యా. నీలాంటి దేవుడు ఈ లోకములో ఎవరు లేరు. ఎవరు నీకు సాటి రారు నాయన. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఈ రోజు వరకు నాయన మా ప్రాణాలు మీరు కాపాడుతున్నందుకై స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. గత 2 వారాలుగా నాయన మేము నీ ఎదుట నిర్దోషిగా ఉండాలి అంటే, నిర్దోషమైన వ్యక్తిగా కనబడాలి అంటే, మేము చేయకూడని కొన్ని విషయాలను మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఎప్పుడైతే మేము చేయకూడని వాటిని చేయకుండా మానుకుంటామో, అప్పుడు మీరు చేయవలసిన వాటిని చేయమని చెప్పే దేవుడవయ్యా. కాబట్టి ఈ దినాన కూడా నాయన మీరే మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయంలో నాయన మీరు స్పష్టంగా, సూటిగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలు ఫలిస్తాయి. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం, బ్రతుకుతాం నాయన. మీ మాటలను వినకుండా, మీ మాటలను గ్రహించకుండా, అడ్డుగా, ఆటంకముగా, వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను యేసు సర్వశక్తుల నామములో బంధిస్తున్నామయ్యా. నీ మాటలను వినకుండా ఒకవేళ మా హృదయమును కఠినపరుచుకున్నట్లయితే, మా హృదయాన్ని మేము నాయన ఇదిగో దేవా ఒకవేళ రాతిగా మార్చుకున్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము ఎల్లప్పుడూ మీ మాటలు వినటకు సిద్ధ మనస్సును కలిగి ఉండునట్లు మాకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలోనైనా మరికొన్ని విషయాలు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మాకు బోధించి ఇదిగో దేవా ఈ లోకంలో ఎవరిని బాధ పెట్టేవారిగా కాక అందరిని బలపరిచేవారిగా, అందరిని ఆదరించేవారిగా, ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకునేవారుగా, ఇదిగో బాధించబడు వారికి మేలు చేసేవారిగా మమ్మల్ని ఉంచుతారని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ దినాన మరికొన్ని విషయాలు వాస్తవానికి రెండో పాయింట్కి వెళ్దాం అనుకున్నాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఇదే మొదటి అంశముని మరలా మరి చెప్పటానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలి అంటే, కనబడాలంటే ఏమి చేయకూడదు. అందులో మొదటిది ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు. ఓకే, ఈరోజు కూడా ఆ యొక్క మరి అంశాన్ని కొంచెం ముందుకు మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథము 7వ అధ్యాయము, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము
10వ వచనం నుండి 13వ వచనం. దయచేసి బైబిలు అందరూ చదవాలి. బైబిల్‌ను మన నోటితో చదవాలి, మన కళ్ళతో చూడాలి, మన చెవులతో వినాలి, మన హృదయంతో గ్రహించాలి. అప్పుడే ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. బైబిల్‌ను ఏం చేయాలి? బైబిల్ చదివేటప్పుడు మన కళ్ళతో చూడాలి దేవుని వాక్యాన్ని. మన నోటితో చదవాలి, మన చెవులతో వినాలి. ఓకే. మన హృదయంతో గ్రహించాలి. అప్పుడే ఆ వాక్యము మనలో ఫలిస్తుంది. ఓకే. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. పేజీ నంబర్ 780. పేజీ నంబర్ 780. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధపెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. మంచిది. దేవుడు మన మాట వినాలి అంటే మనము దేవుని మాట వినాలి. దేవుడు ఒక వ్యక్తి మాట ఎప్పుడు వింటాడంటే ఆ వ్యక్తి దేవుని మాట విన్నప్పుడు. దేవుడు అంటున్నాడు, నా మాట మీరు వింటే మీ మాట నేను వింటాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. ఎవరెవరంట? విధవరాళ్ళను. భర్తను కోల్పోయిన ఏ స్త్రీని మనము బాధ పెట్టకూడదు. ఎందుకంటే భర్తను కోల్పోయిన స్త్రీకి దేవుడే భర్త. బైబిల్ సెలవిస్తుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. విధవరాలను ఎప్పటికీ మనము బాధ పెట్టకూడదు. తర్వాత తండ్రి లేని వారిని అనగా ఎవరైతే తండ్రిని కోల్పోతారో తండ్రి లేని వారిని ఎన్నటికీ మనము బాధ పెట్టకూడదు. ఎందుకంటే తండ్రి లేని వారికి నేను తండ్రినై ఉన్నాను. మూడవదిగా పరదేశులను బాధ పెట్టకూడదు. పరదేశులను బాధ పెట్టకూడదు. నాలుగవదిగా దరిద్రులను బాధ పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయంలో? విధవరాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది భర్తను కోల్పోయిన వ్యక్తిని చాలా నీచంగా చూస్తారు, హీనంగా చూస్తారు. అందుకే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, విధవరాళ్ళను బాధ పెట్టకూడదు. తండ్రి లేని వారిని బాధ పెట్టకూడదు. పరదేశులను బాధ పెట్టకూడదు. దరిద్రులను బాధ పెట్టకూడదు. వీరిని బాధ పెడితే దేవుడు ఊరుకోడు. వీరి ఇబ్బంది పెడితే దేవుడు మౌనముగా ఉండడు అని దేవుడు మనతో చెప్తున్న మాట. దేవుడు చెప్పినప్పటికీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే బాధ పెడుతూనే ఉంటాం. మనకు తెలుసు, మనకు బాగా తెలుసు వాళ్ళ జోలికి వెళ్ళకూడదని, వాళ్ళని బాధ పెట్టకూడదని. చూడండి, గవర్నమెంట్ వారు
భర్తను కోల్పోయిన వారికి ఆ, ఏం చేస్తారు? నెల నెల సహాయం చేస్తారు. విధవరాలకు పెన్షన్ ఇస్తున్నారు. ఆలోచించు. అంటే వాళ్ళని మనం గౌరవించాలి, వారికి విలువనివ్వాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి. అది దేవుని నమ్ముకున్న బిడ్డలము మనము వారి విషయం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది మనం ఆలోచించాలి. అయితే ప్రజలు ఏమంటున్నారని తెలుసా? వాళ్ళని బాధ పెడితే నాకేం కాదులే. దేవుడు ఏమంటున్నాడు? విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులో ఎవనికిని కీడు చేయ దలచుకుడి అని దేవుడు మొత్తుకుంటున్నాడు. దేవుడు పదే పది ఈ మాట పరిశుద్ధ గ్రంథములో చెప్తూ వస్తున్నాడు. కానీ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ప్రజలు ఏమంటున్నారు తెలుసా? దేవుడి ఈ మాట అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము, అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. ప్రజలు ఎందుకు విధవరాలను బాధ పెడుతున్నారంటే, తండ్రి లేని వారిని బాధ పెడుతున్నారంటే, పరదైశ్యులను బాధ పెడుతున్నంటే, దరిద్రులను బాధ పెడుతున్నంటే, వాళ్ళు అనుకుంటున్నారు ఏం కాదులే, వాళ్ళని బాధ పెడితే మనకి ఏం జరగదులే, వాళ్ళని ఇబ్బంది పెడితే మనకేం నష్టం కలగదులని ప్రజలు అనుకుంటున్నారంట. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకును పాపాత్ములందరూ ఖడ్గము చేత చతురు. ఇక్కడ ఒక మాట చూడండి. దేవుడు చెప్పినప్పటికీ, దేవుడు వద్దని చెప్పినప్పటికీ జనులు ఏమనుకుంటుండ్రంట? ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులు నా జనులలో అనుకును పాపాత్ములందరూ ఖడ్గము చేత చతురు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆ కీడు మనకు రాదులే, ఆ నష్టం మనకు రాదులే, ఆ ప్రమాదం మనకు రాదులే, ఆ ఉగ్రత మన మీదకి రాదులని ప్రజలు అనుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? బాధ పెట్టొద్దని చెప్తున్నాడు. నీ ద్వారా ఈ ప్రపంచంలో ఎవరు బాధపడకూడదు. నీ ద్వారా ఈ ప్రపంచం ఏ వ్యక్తి బాధించబడకూడదు. ఒకవేళ మన ద్వారా ఎవరైనా బాధించబడుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటుంది తెలుసా? పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచించినట్లయితే దేవుడు అంటున్నాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7, 8, 9 వచనంలో దేవుడు అంటున్నారు, ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళను కనుగొనుడి. చదవండి ఆమోసు గ్రంథము. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చెయ్యడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండువాడెవడు? అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి, అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. బా, చాలా జాగ్రత్తగా వినండి. దయచేసి నిద్ర మత్తులో ఉంటే ఒక్కసారి మేలుకొనండి. దేవుడు తన సేవకులతో, తన ప్రవక్తలతో ఏం చెప్తున్నాడంటే, సేవకులారా, నేను చేయబోయే దానిని మీకు తెలియకుండా నేనేమి చేయను. కాబట్టి దేవుడు అంటున్నాడు, జనులు బాధపడుచున్న బాధను కనుగొనుడి. ఎవరైతే ఇతరుల ద్వారా బాధించబడుతున్నారో, ఎవరైతే ఇతరుల ద్వారా హింసించబడుతున్నారో, ఎవరైతే ఇతరుల ద్వారా బాధించబడుతూ ఏడుస్తున్నారో అలాంటి వారిని కనుగొనుడి. ఎందుకంటే
ప్రజలు బాధించేవారు. ప్రజలు బాధకు కర్తలే గాని ఆదరణకు కర్తలు కారు. కానీ దేవుడంటున్న మాట, ఇదిగో ప్రవక్తలారా, నా సేవకులారా, నేను చేయబోయే దానిని మీకు నేను ఏది దాచిపెట్టను. ఇదిగో చాలా మంది నా బిడ్డలను బాధ పెడుతున్నారు. అన్యాయముగా బాధిస్తున్నారు. కాబట్టి ఎవరెవరైతే బాధపడుతున్నారో, ఎవరెవరైతే ఏడుస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, అలాంటి వారిని, అనగా బాధపడుతున్న వారిని కనుగొనుడి. అందులో జనులు పడుచున్న బాధను కనుగొనుడి. ఈరోజు నీ ద్వారా ఎవరైనా బాధపడుతున్నారేమో జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, ఎవరైతే బాధపడుతున్నారో వారిని కనుగొనుడి, వారిని కనుగొనుడి. దయచేసి ఒక్క నిమిషం మనం ఆలోచిద్దాం. దేవుడు వద్దన్న పనులు మనం ఎందుకు చేస్తున్నాం? అలా చేయటం గల కారణం ఏంటంటే భయం లేకపోవటం. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉంది. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుకుందాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. చూడండి, అంటే చాలాసార్లు మన ద్వారా చాలా మంది బాధించబడుతుంటారు. అయితే మనం ఏం చేస్తుంటామంటే, నేను ఎవరిని బాధ పెట్టి నాకేం కాలేదు కదా, నాకేం జరగలేదు కదా, నాకేమి సంభవించలేదు కదని అనుకునంట ఏం చేస్తారంట వాళ్ళు, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఆలోచించండి. దేవుడు చెప్పిన మాట మనం వినకుండా వద్దన్న పనిని చేసినప్పుడంట వెంటనే దేవుడు శిక్షించడు. అయితే మనము ఇతరులు బాధించకుండా ఉంటామేమోనని దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. దేవుడు ప్రేమామయుడు కాబట్టి, దేవుడు కృపామయుడు కాబట్టి, దేవుడు దయగలవాడు కాబట్టి అవకాశం ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, నేను ఏం చేసినా నాకు ఏం కాలేదుగా, ఎవరు నన్ను ఏమి అనలేదుగా, ఎవరు నాకు కీడు చేయలేదు కదా అనుకొని మనుషులంట ఏం చేస్తారంట, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అయితే దేవుడనే మాట ఏంటో తెలుసా? 13వ వచనం చూస్తే, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదు. వారికి క్షేమము కలగదు. ఎప్పుడైతే మనం ఇతరులను బాధ పెడతామో మనకు క్షేమం అనేది లేదు, మనకు క్షేమము కలగదు. మనం ఎప్పుడైతే ఇతరులు బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉంటామో మనము క్షేమంగా ఉంటాం. మనం ఎప్పుడైతే ఇతరులను బాధించటం ప్రారంభిస్తామో మనము క్షేమముగా ఉండలేము. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావా? ఈరోజు నువ్వు సురక్షితంగా ఉన్నావా? ఆలోచించు.
ఈరోజు ఎందుకు నువ్వు క్షేమం లేదు? ఎందుకు లేదంటే మనం తెలిసి తెలిసి ఇతరులను బాధ పెడుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, జనులు పడుచున్న బాధను కనుగొనుడి. నిన్ను బట్టి ఏ వ్యక్తి కూడా ఈ భూలోకంలో ఏడవకూడదు. ఎవరైనా నీ గురించి ఏడుస్తారా? విడిచిపెట్టుకో. వాళ్ళ కన్నీళ్ళు నీ గురించి కార్చినప్పుడు నువ్వు ప్రమాదములో చిక్కుంటావు. నీ గురించి ఎవ్వరు కూడా ఈ లోకంలో ఎవ్వరు కూడా ఏడవకూడదు. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన నీ క్షేమం కోసం ఏడవచ్చు కానీ నీవు చేసిన తప్పును బట్టి, నువ్వు పెట్టిన బాధను బట్టి ఎవరు కూడా ఎవరు కూడా ఏడవకూడదు. పోయిన వారం చెప్పే కదా, భర్త గాని తన భార్యను బాధ పెడితే దేవుడిచ్చే శిక్ష ఏంటో తెలుసా? అతని ప్రార్థన దేవుడు వినడు. చదువుదాం ఒక మాట. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. మనం అటువలనే ఆ, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఆ, భార్యలను బాధ పెడితే నీ ప్రార్థనకు ఆటంకమైపోతుంది. కాబట్టి భర్త యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ప్రతి భర్త తన భార్యను బాధ పెట్టకూడదు. ఏ భర్త అయితే తన భార్యను బాధ పెడతాడో దేవుడిచ్చేటువంటి శిక్ష, పనిష్మెంట్ తెలుసా? ఆ భర్త ప్రార్థన దేవుడు వినడు వినడు వినడు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడు. నీ మొరను దేవుడు ఆలకించడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జకర్య గ్రంథంలో కూడా అందరితో చెప్పే మాట ఏంటంటే, మనము ఇతరులను, భర్తే కాదు, భార్య భర్తను బాధ పెట్టినా దేవుడు భార్య ప్రార్థన వినడు. భార్య భర్తలే కాదు, ఏ మానవుడు కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. బాధ పెడితే దేవుడు వారి ప్రార్థన, వారి మొరను ఆలకించడని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్య గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము చదివిన వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం చదువుతున్నాను. విధవరాన్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరుల్లో ఎవనికిని కీడు చేయదలచుకుడి. అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. దేవుడు మాట్లాడినప్పుడు వీళ్ళంట చెవులు మూసుకున్నారంట. దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళు చెవులు మూసుకున్నారంట. ఆలోచించండి. మరి మనం మాట్లాడినప్పుడు దేవుడు చెవులు మూసుకుంటాడా లేదా? చూడండి ఎంత. అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. నాడు మానవుడు దేవుడు మాట్లాడుతుంటే వినటానికి ఇష్టపడ్డాడు. దేవుడు మాట్లాడుతుంటే మనుషులు వినటానికి ఇష్టం లేదు. అందుకనే వారంట మూర్ఖులై చెవులను మూసుకుంటున్నారంట. మూర్ఖులై చెవులు మూసుకుంటున్నారు. తర్వాత చూడండి, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు
యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడంట ప్రజలంట దేవుని మాటలను వినకుండా మూర్ఖులై చెవులను మూసుకుంటున్నారంట. తర్వాత చూస్తే యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి. దేవుని మాట వినటానికి వారు చెవులు మూసుకుంటున్నారు, వారి హృదయమును కఠినపరుచుకుంటున్నారు. గనుక సైన్యములకు అధిపతికి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. దేవుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుడు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. తర్వాత చూస్తే కింద దేవుడు బాధపడి ఏమంటున్నాడు తెలుసా? 13వ వచనం. కావున సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. మనము చేసే ప్రతి పాపము గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థనకు ఆటంకంగా మారిపోద్ది. ఈ భూలోకములో మానవుడు చేసే ప్రతి పాపము తన ప్రార్థనకు పెద్ద ఆటంకముగా ఉండిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవుడు మన మాట వింటాడు. మనం ఏదైనా కానీ దేవుడు వద్దన్న పని చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, అది మన ప్రార్థనకి పెద్ద ఆటంకముగా మారిపోతుంది. అందుకే దేవుడు అన్నాడు, నాకును మీకును మధ్య మీ పాపములు అడ్డు గోడవలే. జనాలు అనుకుంటారు, ఏం ప్రభా నీకు చెవులు లేవా, నోరు లేదా? చదవండి ఒకసారి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం, లేకపోతే 1-2 వచనాలు. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూశారా? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపముల ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పే మాట ఏమిటంటే, ఇంకా ఎవరినైనా మనం బాధ పెడుతున్నామా? ఇంకా ఎవరైనా మన ద్వారా బాధించబడుతున్నారా? ఇంకా ఎవరైనా మనల్ని బట్టి ఏడుస్తున్నారా? ఆలోచించండి. ఎందుకంటే వారి బాధ వారి బాధను దేవుడు చూస్తున్నాడు. వారి బాధ వారి మొర పరలోకము చేరుతుంది. పోయిన వారం చెప్పే కదా, కయ్యోను హేబేలును చంపాడు గాని హేబేలు రక్తము నేల నుండి మొరపెడుచున్నది. ఎవరినైనా మనము బాధ పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, అతడు బ్రతికినా అతడు బాధపడినా మనకు నష్టమే, అతడు చనిపోయి బాధపడినా కూడా మనకు ప్రమాదమే. చాలాసార్లు మనం అనుకుంటాం, ఒక వ్యక్తిని చంపితే, ఒక వ్యక్తిని గాయపరిస్తే
ఇంక మనల్ని ఎవరు బాధ పెడతారు అనుకుంటారు. గుర్తుపెట్టుకో, మనము ఒక వ్యక్తిని బాధ పెట్టినప్పుడు ఆ వ్యక్తి చనిపోవచ్చేమో గానీ, చనిపోయినా కానీ ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో బాధపడుతూ దేవునికి మొరపెడతాడు. హేబెలు చనిపోయినంత మాత్రాన కయ్యూను బాధను తప్పించుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి యొక్క బాధ ఎంత ప్రమాదాన్ని కలిగిస్తదో మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, హేబెలును కయ్యూను చంపాడు. కానీ అతని రక్తమంట నేల నుండి దేవునికి మొరపెట్టుచున్నది. ఒకవేళ నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఎవరైనా బాధపడి చచ్చిపోయారనుకో, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చచ్చిపోవచ్చేమో గానీ, వాళ్ళు పడుచున్న బాధ, వారు అనుభవించిన బాధ మాత్రం మనలను విడిచిపెట్టదు. వారు దేవునికి మొరపెడతారంట. హేబెలు రక్తము దేవునికి మొరపెట్టిందంట. ఎంత ప్రమాదం ఆలోచించండి. పాపములో అన్నిటికంటే ఘోరమైన పాపం అంట ఇతరులను బాధ పెట్టడం అంట. పాపములో ఘోరమైన పాపము ఇతరులను బాధ పెట్టటం అంట. ఎందుకు ఇది ఘోరమైనదంటే, ఒక వ్యక్తిని గాని మనము బాధ పెడితే ఆ వ్యక్తి దేవునితో సంబంధము, సహవాసము సరిగా చేయలేడు. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టాడనుకో, నేను దేవునికి ఏం ప్రార్థన చేయగలను? నేనేం వాక్యం చదవగలను? నేనేం పరిచర్య చేయగలను? కాబట్టి ఎవరైతే నన్ను బాధ పెడుతున్నారో, ఆ బాధను బట్టి ఏమవుతుందంటే నేను సరిగా ప్రార్థన చేయలేను. సరిగా వాక్యం చేయలేను. సరిగా సేవ చేయలేను. కాబట్టి నాకును దేవునికున్న సంబంధాన్ని ఏం చేస్తున్నాడు? సంబంధాన్ని పాడు చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తిని నువ్వు దేవునికి దూరం చేస్తున్నావు. మనము ఎప్పుడైతే ఒక వ్యక్తిని బాధ పెడతామో, అప్పుడు ఆ వ్యక్తిని మనము దేవునికి దూరం చేస్తున్నాము. దేవునికి ప్రార్థన చేయనీయకుండా, దేవుని వాక్యమును చదవనీయకుండా మనం ఏం చేస్తున్నాం? నష్టపరుస్తున్నాం. తద్వారా దేవుని కోపము, తద్వారా దేవుని ఉగ్రత మన మీదికి వస్తుంది. ఉదాహరణకి ఒక భర్త భార్యను బాధ పెట్టాడనుకో, ఆమె సరిగా ప్రార్థన చేయగలుగుద్దా? సరిగా వాక్యం చదవగలుగుతుందా? సరిగా మందిరానికి వెళ్ళినా కానీ మనస్ఫూర్తిగా చేయలేదు. తద్వారా భార్యకును దేవునికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ రిలేషన్ అనేది దెబ్బతింటుంది. తద్వారా దేవుని కోపం అనేది మన మీదకి వస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఇతరులను మనం బాధ పెట్టడం చాలా ఘోరమైన పాపం. ఇతరులను బాధించటం అనేది చాలా ఘోరమైన పాపం. ప్రత్యేకంగా మనుషులు ఎక్కువ ఎవరిని బాధ పెట్టడానికి ఇష్టపడతారు తెలుసా? ఇక్కడ రాయబడిన మాట చూస్తే జకర్యా గ్రంథములో స్పష్టంగా రాయబడిన మాట ఏంటి? విధవరాలను. ఎందుకు విధవరాలను బాధ పెట్టడానికి వెళ్తారంటే, భర్త లేడు కదా! కాబట్టి ఆమెకు దిక్కు ఎవరు లేరని, ఆమెనన్నా గాని ఏంటి? ఆమె మనల్ని ఏమి చేయలేదని చూసి ప్రజలంతా విధవరాలను బాధ పెడతారంట. కానీ దేవుడు అంటున్న మాట ఏంటి? విధవరాళ్ళకు నేను భర్తనయ్యున్నాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. అందుకని జనాలంట ఎవరిని ఎక్కువగా బాధ పెడతారంటే విధవరాలను బాధ పెడతారు. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, విధవరాల జోలికి వెళ్ళవద్దు.
అనాథ పిల్లల జోలికి వెళ్ళవద్దు. పరదేశుల జోలికి వెళ్ళవద్దు. దరిద్రుల జోలికి వెళ్ళవద్దు. ఈ లోకములోను బతికి బట్ట కట్టాలి అంటే ఈ నలుగురు జోలిను వెళ్ళవద్దు. ఎవరెవరు? విధవరాల జోలికి వెళ్ళకూడదు మనం. తండ్రి లేని వారి జోలికి వెళ్ళకూడదు. పరదేశుల జోలికి వెళ్ళకూడదు. దరిద్రుల జోలికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదంటే వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. వీళ్ళ పక్షాన ఎవరున్నారు? మనం అనుకుంటాం ఈమెకు భర్త లేడు కదా, ఈ అబ్బాయికి తండ్రి లేడు కదా, ఈ పరదేశికి ఈ ఊర్లో ఎవరు లేరు కదా బంధువులు, ఈ దరిద్రుడికి ఎవరు లేరు కదా అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళతో దేవుడు ఉన్నాడు. తల్లిదండ్రులు భర్తను కలిగి ఉన్న స్త్రీ జోలికి ఒకవేళ నువ్వు వెళ్ళి బతికి బట్టగట్ట వచ్చేమో, కానీ భర్తను కోల్పోయిన స్త్రీతో నువ్వు పెట్టుకుంటే గుర్తుపెట్టుకో, జీవితంలో నువ్వు కోలుకోలేవు. జీవితంలో నువ్వు కోలుకోలేవు. ఎందుకంటే వారి పక్షాన దేవుడు ఉంటాడు. తల్లిని గాని తండ్రిని గాని కోల్పోయిన పిల్లల జోలికి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. పరదేశులు ఎక్కడో బ్రతుకు తెరువు కోసం వేరే ఊరు నుండి మన ఊరికి రావచ్చు, మన ప్రాంతానికి వాళ్ళు రావచ్చు, ఇక్కడ ఎవరికి దిక్కు లేదనుకోవచ్చు. వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. అందుకే అంటున్నాడు, నేను వీరి పక్షాన ఉన్నాను కాబట్టి వీరి జోలి మీరు రావద్దు. నేను వీరి పక్షాన ఉన్నాను కాబట్టి వీరిని ఎవరు బాధ పెట్టకూడదు. ఇది దేవుడిస్తున్న వార్నింగ్ అన్నమాట ఇది. కానీ మనం ఏం చేస్తాం? లేస్తే వీళ్ళ జోలికి వెళ్తుంటాం, వీళ్ళతోనే గొడవాడుతూ ఉంటాం, వీళ్ళనే బాధ పెడుతూ ఉంటాం, వీరినే ఇబ్బంది పెడుతూ ఉంటాం. అందుకే చాలాసార్లు మన జీవితంలో కూడా నష్టానికి, కష్టానికి, సమస్యలకు గురైపోతూ ఉంటాం. బైబిల్ ఒక మాట ఉంది, ఎప్పుడైతే మనం ఇతరులను బాధ పెడతామో దేవుడు కూడా మనల్ని బాధ పెడతాడు. ఎప్పుడైతే ఈ నలుగురిని మనం బాధ పెట్టటం మానుకుంటామో దేవుడు అంటున్నాడు, నేను కూడా నిన్ను బాధ పెట్టనివ్వను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. దేవుడు హృదయపూర్వకం ఎవరిని బాధ పెట్టాడు, అది వాస్తవం. కానీ నువ్వు బాధ పెడితే దేవుడు ఊరుకాడు. ఓకే, ఈ రెండు మాటలు చదువుదాం ఒకసారి. శ్రద్ధగా వినండి. మీ జీవితానికి, కుటుంబానికి, భవిష్యత్తుకు దీవెనకరమైన మాటలు. ఎప్పుడు ఆశీర్వాదం, దీవెన. ఎంత మోసం! మనం ఇతరులను బాధ పెడితే దేవుడు దీవిస్తాడా? మన ఇతరులను ఇబ్బంది పెడితే మళ్ళీ దేవుడు ఆశీర్వదిస్తాడా? కాదు. ఎప్పుడే ఇతరులు మనం బాధ పెట్టకుండా వాళ్ళని ప్రేమిస్తాం, అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథములోని విలాపవాక్యములు విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. గుర్తుపెట్టుకొని, అంటే దేవుడు ఎవరికి హృదయపూర్వకముగా బాధను కలుగు చేయడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఇది 100% సత్యం ఇది. అయితే మనం ఒకవేళ ఎవరైనా బాధ పెట్టామా, మన ద్వారా ఎవరైనా బాధను అనుభవిస్తున్నారా, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం.
యెహోవా సెలవిచ్చున్నదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. మరలా ఒకసారి చక్కగా చదవండి ఆ మాట. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. చూసారా? అంటే మనము ఇతరులను బాధ పెట్టనంత వరకు దేవుడు కూడా మనలను బాధ పెట్టడు. జాగ్రత్త వినాలి ఈ మాట. నీవు ఇతరులను, నీ భర్తను గాని, నీ భార్యను గాని, నీ పిల్లలు గాని, నీ అత్తమామలు గాని, నీ బంధువులు గాని, స్నేహితులు గాని, తోటి విశ్వాసులు గాని, సేవకుని గాని నీవు బాధ పెట్టనంత వరకు దేవుడు నిన్ను బాధ పెట్టడు. దేవుడు నిన్ను బాధ పెట్టనివ్వడు. ఎప్పుడైతే మనము ఇతరులను బాధ పెట్టటం ప్రారంభిస్తామో దేవుడు కూడా మనలను బాధ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఫరోకు బాధను కలుగు చేశాడంటే, ఫరో ఇశ్రాయేలును బాధ పెడుతున్నాడు కాబట్టి దేవుడు కూడా ఫరోను 10 తెగుళ్ళ చేత ఫరోను బాధ. ఎందుకు తెలుసా? ఫరోను దేవుడు బాధ పెట్టడం గల కారణం, ఫరో ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టాడు. అందుకే బైబిల్ ఉంది, ఏమి విత్తుతామో దాన్ని నీవు కోస్తావు. మనం ఏం చేస్తామో దేవుడు తిరిగి మనకు అదే చేస్తాడు. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదువుదాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇతరులను బాధ పెట్టినప్పుడు, ఇతరులు మనం గాయపరిచినప్పుడు వారు గాయపరచబడతారు. మన ఆ నొప్పి మనకు తెలియాలిగా, ఆ బాధ మనకు తెలియాలి కదా. అప్పుడు దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడంట. అప్పుడు ఆ బాధ ఏంటో మనకు అర్థం. అయితే దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఏం చేసంట చూస్తే, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతుల్ని స్వస్థపరుచును. తర్వాత 21 వచ్చిన చదువునా. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఒకవేళ ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా, రోజు మాటల చేత ఇబ్బంది పెడుతున్నారా, నోటి మాటల చేత నువ్వు బాధించబడుతున్నావా? దేవుడు అంటున్నారు, ఎంత చక్కని మాట, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. గుర్తుపెట్టుకోండి, మనము ఇతరులను బాధ పెట్టినప్పుడు దేవుడు కూడా మనల్ని బాధ పెడతాడు. దేవుడే కాదు, మనుషులు కూడా మనల్ని బాధ పెడతారు. అయితే మనం తిరిగి పశ్చాత్తాపడి వారిని బాధ పెట్టకుండా మనం ఉన్నట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు?
ఒకవేళ మనకు గాయాలు తగిలుంటే, దెబ్బలు తగిలుంటే దేవుడే బాగు చేస్తాడంట. రెండవదిగా ఎవరైతే మనల్ని మాటల చేత బాధ పెడుతున్నారో వారి నోటి మాటల చేత కలుగు నొప్పి మనకు తగలకుండా దేవుడే నిన్ను చాటు చేయును. కాబట్టి ఈ బాధలని గుర్తుపెట్టుకోండి. మానవ జీవితానికి చాలా నొప్పిని, వేదనను కలుగు చేస్తాయి. కాబట్టి ఇలాంటి బాధలు మనకు రాకుండా ఉండాలంటే మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. జీవితంలో ఎప్పుడైతే మనము ఇతరులను బాధ పెట్టటం మానుకుంటామో దేవుడు కూడా మనల్ని బాధ పెట్టడు. అంత మాత్రమే కాదు, మనుషులను కూడా మనల్ని బాధ పెట్టనివ్వకుండా ఆయన కాపాడుతాడు. ఓకే, ఒక మాట చూద్దాం. ఏస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. ఏస్కేల్ గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. చూసారా? అన్యాయం. కొంతమంది తప్పు చేస్తే బాధ, కొంతమంది అన్యాయంగా అంట సామాన్య జనులను బలాత్కారం చేసి దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా పరదేశులను. కాబట్టి ఎవరిని అన్యాయంగా బాధించకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. దీనులను బాధ పెట్టకూడదు. 23వ వచనం. వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేయండి పాస్టర్, వాయిస్ బ్రేక్ అయింది. ఓకే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును. అబ్బా, మరలా ఒక్కసారి. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును. ఒకరి ప్రాణమును గాని మనం తీస్తే దేవుడు మన ప్రాణమును దోచుకుంటాడంట. వారి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడంట. మనం ఎప్పుడైతే ఇతరులను బాధ పెట్టాలని ఆలోచిస్తామో దేవుడు కూడా మనల్ని బాధ పెడతాడు. ఎప్పుడైతే ఇతరుల ప్రాణానికి మనం హాని కలుగు చేయాలనుకుంటామో, ప్రాణం తీస్తామో దేవుడు వారి ప్రాణాన్ని దోచుకుంటాడంట. చూడండి, చక్కగా ఎంత మాట్లాడుతుంది. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును. ఇతరులను బాధ పెడితే మన ప్రాణానికి కూడా గ్యారెంటీ లేదు. మరలా చెప్తున్నాను ఈ మాట, మనము గాని ఇతరులు గాని బాధ పెడితే మన ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎవరి ప్రాణాన్నైనా తీయాలని ఒకవేళ మనం ప్రణాళిక వేస్తే, ఎవరి ప్రాణాన్నైనా మనం దోచుకోవాలని ఒకవేళ అనుకుంటే దేవుడు మన ప్రాణాన్ని దోచుకుంటాడంట. ఎవరి ప్రాణాన్నైనా మనం తీయాలనుకుంటే దేవుడు మన ప్రాణాన్ని తీసేస్తాడు. చదవండి, 140వ కీర్తన 12వ వచనం. 140వ కీర్తన 12వ వచనం. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. కీర్తనాకాడు అంటున్నాడు, బాధించబడు వారి
పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. కాబట్టి వీరి పక్షాన దేవుడు ఎప్పుడు కూడా వ్యాజ్యమాడతాడంట. దేవునితో మనం గొడవ ఆడగలమా? దేవునితో మనం ఏమన్నా గొడవ పెట్టుకోగలుగుతామా? కాబట్టి ఎన్నటికి ఇతరుల జోలికి మనం వెళ్ళకూడదు. ఓకే, మరొక మాట చూద్దామా? అయితే ఏం చేయాలి మనం? పరిశుద్ధ గ్రంథం జకర్యా గ్రంథం 8వ అధ్యాయము, జకర్యా 8వ అధ్యాయము 14 నుండి 17 వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యోధా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, దేవుని మాట స్పష్టంగా ఉంటది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునది ఏమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకు యూదా వారికి మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు నంబర్ 1 ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. పొరుగు వానితో సత్యం మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. 2, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములు తీర్పు తీర్చవలెను. 3, తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచించకూడదు. అసలు ముందు కీడు తీసేయి, పక్కవాని గురించి కనీస దురాలోచన కూడా చేయకూడదు. ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మన మనసులో కూడా మన తలంపులో కూడా చెడుగా ఆలోచించకూడదు. చాలాసార్లు మనుషులు మంచం మీద పడుకుంటారు కానీ ఏం చేస్తారు తెలుసా? పడుకొని ఎవరికి కీడు చేయాలని ఆలోచిస్తారంట. దేవుడంట మనం పడుకున్నప్పుడు మన ఆలోచనలు చూస్తాం. మనం ఏం ఆలోచిస్తున్నాము చూస్తే, తన పొరుగువాని మీద ఎవడు దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. చూద్దామా? అంటే ముందు ఎదుటి వ్యక్తిని బాగా తర్వాత తీసి అసలు మన మనసులో వేరే వాడి గురించి చెడుగా ఆలోచించటమే మహాపాపం. మనుషులంట చదువుదామా పరిశుద్ధ గ్రంథములో చూస్తే, మనుషులు మంచం మీద పరుండి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు పరిశుద్ధ గ్రంథములో నుండి ఓకే, మీకా గ్రంథము 2వ అధ్యాయము, మీకా గ్రంథము 2వ అధ్యాయము. అందుకని మన థాట్స్ ని దేవుడు చదువుతాడు. మన క్రియల దాకా వెళ్ళిన అవసరం లే, మన ఆలోచనలోనే మనం దొరికిపోతాం. పోలీసు వాళ్ళకు తప్పు చేసిన దొరుకుతారు, కానీ దేవునికి తప్పు చేయని అవసరం లే. తప్పుగా ఆలోచిస్తేనే దేవుడు దొరికి పట్టేస్తాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువు, చాలా జాగ్రత్తగా వినండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది గనుక
వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును, ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి చదువునా. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. ఆ దినమున చదువునా. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసెననియు, మన భూములను తిరుగుబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకుందురు. చాలా జాగ్రత్తగా వినండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. సాయంత్రమే సరికంట మనుషులంట పొద్దెప్పుడు కూకుద్దని ఆలోచిస్తారంట. అసలు చూడండి, మన ఆలోచనకు దేవుని ఆలోచనకి ఎంత తేడా. మానవుడంట రేపు పాపం చేయటానికి, రేపు కీడు చేయటానికి ఈరోజు రాత్రి అంటే ఎప్పుడు పొద్దు కూకుద్దా అని మంచం మీద పడుకొని మాస్టర్ ప్లాన్ వేస్తాడంట. అసలు చూడండి ఎంత స్పష్టముగా ఉందో. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. మనం ఏమనుకుంటామంటే రేపు వేరే వాడికి స్పాట్ పెట్టాలి, రేపు వేరే వాడిని బాధ పెట్టాలి, రేపు ఎవరినైనా వాడిని నష్టం చేయాలనుకుంటాం. కానీ దేవుడు రేపు సంగతి కాదు, ఈరోజు సాయంత్రం మనం చేస్తున్నదంతా కూడా రికార్డ్ చేస్తున్నాడు. ఆలోచించండి. మనం రేపు చేయబోయే కీడు గురించి ఈరోజు ఒకరోజు అడ్వాన్స్గా ఆలోచిస్తున్నామంట. అలా మాస్టర్ ప్లాన్ చేయటానికి జనాలంట ఇక్కడ చూస్తే, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కారములు చేయవారికి శ్రమ. అలాగు చేయటం వారి స్వాధీనములో నున్నది గనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇల్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వారిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. మానవుడంట రేపు చేయబోయే కీడులన్నిటి గురించి ముందు రోజే ఆలోచిస్తాడంట మంచం మీద పడుకొని. ఒక రోజు ముందుగా అన్ని ఆలోచించి ప్లాన్ చేసి మరుసటి రోజు ప్లాన్ చేస్తాడంట. అయితే దేవుడు మొదటి రోజే మనం చేస్తున్న పాపాన్ని పట్టుకుంటాడంట. బైబిల్లో మాట ఉంది, నీ పాపము నిన్ను పట్టుకొనును. ఎప్పుడైతే మనము ఒకరికి కీడు చేయాలని బాధ పెట్టాలని అనుకుంటామో ఆ పాపం మనల్ని పట్టుకుంటుందంట. కయ్యూను చేసిన పాపం కయ్యూను పట్టుకుంది, వాకిటంట పొంచినదంట. చూద్దాం మాట ఎంత చక్కగా ఉంది. ఒకసారి ఎన్నికెళ్దాం. ఆది కాండము 4వ అధ్యాయం చూస్తే, మనం చేసే పాపం ఎక్కడో ఉండదు, మన ఇంటి దగ్గరే ఉంటుందంట, వాకిట్లోనే ఉంటుందంట. ఎంత లెక్క తిరిగి వచ్చినా నువ్వు ఎక్కడికి ఇంటికి రావాలి, పాపం ఎక్కడో కాదు నిన్ను పట్టుకుండేది, నీ వాకిట్లోనే నిన్ను పట్టేస్తుందంట. 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చూసారా, పాపమంట మన వాకిటిని పొంచి మనల్ని పట్టుకుంటుందంట. కయ్యూను చేసిన పాపం ఎవరికి తెలియదు, కానీ కయ్యూను పాపమే కయ్యూను పట్టించేసింది.
ఆకాను చేసిన పాపం ఎవరికి తెలియదు, కానీ ఆకాను చేసిన పాపం ఆకాను పట్టించేసి, గెహజీ చేసిన పాపం గెహజీని పట్టించేసి, యోధా చేసిన పాపం యోధాను పట్టించింది, అననీయ సప్పిరాలు చేసిన పాపం అననీయ సప్పిరాలను పట్టేసి. నువ్వు అనుకోవచ్చు, నేను చేసే పాపాన్ని ఎవరు పట్టుకోలేదు, బ్రహ్మ దేవుడికి కూడా నేను దొరకనుకోవచ్చు. దేవుడు కాదు, మనము చేసే పాపమే మనల్ని పట్టుకుంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇన్ని మాటలు విన్న తర్వాత, ఇన్ని వాక్యాలు విన్న తర్వాత ఇంకా మనం మనుషులను బాధ పెట్టే వారిగా ఉంటే దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తులుగా ఉండలేము. దేవుని ఎదుట మనం దోషులుగానే ఉంటాం. కాబట్టి ఇప్పటిదాకా నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు? నీ భార్యను బాధ పెడుతున్నావా? నీ భర్తను బాధ పెడుతున్నావా? నీ బంధువులు బాధ పెడుతున్నావా? నీ తల్లిదండ్రులు బాధ పెడుతున్నావా? నీ అత్తామామలు బాధ పెడుతున్నావా? నీ ఎదురింటి వారిని, పక్కింటి వారిని బాధ పెడుతున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరిని బాధ పెట్టినా గుర్తుపెట్టుకో, దేవుడైతే దేవుడైతే నిన్ను విడిచిపెట్టాడు. ఇంకొక భయంకరమైన మాట చెప్పంటారా? ఇలా బాధ పెట్టేవారు ఇంకా బాధ పెట్టకుండా, మారు మనసు పొందకుండా ఒకవేళ అలానే కంటిన్యూ చేస్తే, ఇంక అలానే బాధ పెడుతూ ఉంటే, అందుకదా మనుషులు దుష్క్రియలకు చేసిన పాపమునకు శిక్ష కలుగుకపోవటం చూసి మనుషులు భయమును విడిచి పాపం చేస్తామంటుండ కదా. అనుకోవచ్చు, ఒకవేళ ఇన్ని చేసిన నాకేం కాలేదు కదా, నాకేం జరగలేదా అని ఒకవేళ అనుకుని ఇంకా నువ్వు భయం విడిచి పాపం చేస్తావా? బైబిల్ ఒక భయంకరమైన మాట ఉంది. అట్టి వారికి దేవుడంట ఒకటి తయారు చేస్తాడంట. నేను చెప్పను, మీరే చదవండి. ఇంకా మనము బాధ పెట్టకుండా ఒకవేళ ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి, నహూము గ్రంథము 14వ అధ్యాయము, నహూము గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. అంటే ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి చెప్పే కాదు, దేవుని మాటలో ఉన్న వచ్చినాది. నీనివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకునిన వారు ఇకను పుట్టక ఇందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని, పోత పోసిన ప్రతిమయే గాని ఒకటియు లేకుండా అన్నిటినీ నాశనం చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఒక్కసారి ఆ చివరి 2 లైన్ చదవండి, అందరం చదువుదాం. నీవు నీవు ఉమ్, పనికి మాలిన వాడవు గనుక ఉమ్. నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఎప్పుడైనా ఈ మాట చదివారా? ఈ మాట తెలిస్తే ఇంకెవరిని మనం బాధ పెట్టాం. ఇన్ని మాటలు విన్న తర్వాత, ఇన్ని ప్రసంగాలు విన్న తర్వాత ఇంకా మనము మనుషులను బాధ పెట్టాలని ఒకవేళ నిశ్చయించుకున్నామా, దేవుడు చెప్పే మాట ఏం తెలుసా? సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు
మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అంటే దేవుడు చెప్తాడు. ఎన్నిసార్లు వినకపోతేనంట దేవుడు ఆ వ్యక్తికి ఏమి సిద్ధపరుస్తాడంట? నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. కాబట్టి ఇక ఎన్నటికీ మనం ఎవరిని బాధ పెట్టకుండా ఏం చేద్దాం? అందరినీ ప్రేమ. అందుకని యేసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి ఇక నుండి దయచేసి ఎవరిని బాధ పెట్టద్దు, దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే వారు దేవునికి మొరపెడతారు, వారు దేవుని కన్నీరు కారుస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని బాధ పెడతాడు. ఈరోజు ఒకవేళ ఈ వర్తమానం విన్న తర్వాత నేను ఎప్పటికి ఎవరిని బాధ పెట్టను. ఇప్పటి వరకు భార్యను బాధ పెట్టే భర్తగా ఉన్నదేమో, భర్తను బాధ పెట్టే భార్యగా ఉన్నవేమో, పిల్లలను బాధ పెట్టే తల్లిదండ్రులుగా ఉన్నారేమో, తల్లిదండ్రులు బాధ పెట్టే పిల్లలుగా ఉన్నారేమో, అత్తామామలు బాధ పెడుతున్నామేమో, బంధువులను బాధ పెడుతున్నామేమో, సేవకులను బాధ పెడుతున్నామేమో. ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. ఈ రోజు నుండి దేవుని సన్ని ప్రభా, ఇక నేను ఎవరిని బాధ పెట్టను, ఎవరిని. ఎందుకంటే బాధ బాధపడే వారి పక్షముగా నువ్వు వ్యాజ్యమాడుతానంటున్నావయ్యా. కాబట్టి ఈ రోజు నుండి విధవరాలను బాధ పెట్టను, తండ్రి లేని వారిని బాధ పెట్టను, పరదేశులను బాధ పెట్టను, దరిద్రులను బాధ పెట్టను, బీదలను బాధ పెట్టను. అలాగానే మనం జీవించగలిగితే దేవుడు మనల్ని బాధ పెట్టడు, మనుషులను కూడా దేవుడు బాధ పెట్టనివ్వకుండా మనల్ని కాపాడతాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందామా? ఇప్పటివరకు ఎవరినైతే మనం బాధ పెట్టామో వాళ్ళను క్షమాపణ అడుగుతాం. ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వారిని క్షమిద్దాం. ఒక నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకో. ఒక 2 నిమిషాలు ఏం చేద్దాం తెలుసా? నోరిప్పి ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం కన్ఫ్యూస్ అవుదాం. దేవునికి చెప్పాలి మనం, అయ్యా దయచేసి నన్ను క్షమించు ప్రభా. కొన్నిసార్లు తెలిసి నువ్వు బాధ పెట్టావు, కొన్నిసార్లు తెలియక బాధ పెట్టావు. ఒక్క నిమిషం స్వరములెత్తి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదా. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఒక్క మాట చదువుకుందామా? విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక్కసారి, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. దేవుడు ఎవరినైనా బాధ పెట్టేందుకు దానికి కారణం ఉంటుంది. అయినప్పటికీ నీ దేవుడు అంట బాధపడతాడంట, బాధపడి మళ్ళీ జాలి పడతాడంట. ఎవరైనా ఒక వ్యక్తి ఇతరులను బాధ పెట్టినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బాధ పెడతాడు, శిక్షిస్తాడు, కరెక్ట్ చేస్తాడు. అయినప్పటికీ దేవుడు అంట జాలి పడతాడంట. ఈరోజు మనం కూడా జాలి పడదామా? ఇప్పటి వరకు ఎవరైతే బాధ పెట్టావో వారిని బట్టి నువ్వు జాలి పడతావా? నువ్వు అనవసరం నా భర్తను బాధ పెట్టానే, నా భర్త మాటకు నేను లోబడలేదే, నా భార్యను బాధ పెట్టానే, నా పిల్లల్ని బాధ పెట్టానే, నా బంధువులు బాధ పెట్టానని ఈరోజు మనం కూడా జాలి పడితే జాలిగల దేవుడు, దయగల దేవుడు ఏం చేస్తా? మనల పట్ల ఆయన కూడా జాలి పడతాడు.
ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ఈ చెప్పబడిన వాక్య భాగం మనందరి జీవితంలో 100% ఫలించున్నట్లు ప్రార్థనలో నడిపించండి. ప్రార్థన. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. మీ యొక్క దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు యేసయ్య, మీకు వందనాలు దేవా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, మాట్లాడే దేవుడు అయినావు తండ్రి. అవును యేసయ్య తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన యేసయ్య, నీ వాక్యము దేవా తండ్రి నాయన ఎంతో సూటిగా మాట్లాడిన మాటలు ప్రభువా తండ్రి. అవునయ్యా, మేము ఎవరి ఎడలైన దేవా తండ్రి నాయన ప్రభువా, అయ్యా మేము ఒకవేళ తండ్రి నాయన విధవరాండ్లైనా దేవా తండ్రి నాయన, అయ్యా లేదు అంటే నాయన యేసయ్య దేని భేదవారినైనా దేవా, అయ్యా తండ్రి లేని వారినైనా దేవా, ఎవరినైనా సరే మేము బాధ పెట్టుంటే దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి. మీరు మా ఎడల జాలి పడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో తెలిసి కానీ తెలియక కానీ దేవా, కొన్నిసార్లు మేము మనుషులుగా మిస్టేక్స్ చేస్తున్నాం దేవా తండ్రి. దయతో మమ్మల్ని సరిచేసి మా ఎడల మీరు జాలి కలిగి దేవా తండ్రి, మా ఎడల మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి యేసయ్య, మీకు వందనాలు తండ్రి నాయన, పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, దయగల యేసయ్య, మీ కృప మా నుండి దేవా తొలగిపోకుండా దేవా నీ కృప మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చక్కటి ప్రతి ఒక్క వచనం ద్వారా, చక్కని మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. క్రైస్తులుగా మేము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవా తండ్రి మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనాలు అయ్యా తండ్రి యేసయ్య తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రతి విధమైన తండ్రి అల్లరిని దూరపరిచి దేవా తండ్రి, అయా సమాధానమైన బంధం చేత మమ్మల్ని కట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభువా. దేవా నాయన పడే తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి నీ కృప అనుగ్రహించండి అయ్యా. అవునయ్యా నాన్న యేసయ్య 59 నాయన ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మీ అతిక్రమములు నీ యొక్క దోషములు నీ పాపములు నాకు నీకు అడ్డుబండగా ఉన్నాయి అంటున్నావు తండ్రి నాయన. అయా అడ్డుబండను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నాన్న, భర్త భార్యని బాధ పెట్టిన, భార్య భర్తను బాధ పెట్టిన వారి ప్రార్థన ఆలకించమంటున్నావు దేవా. అయినా అంటే భార్య భర్తలే కాదు కానీ ఎవరిని బాధ పెట్టినప్పుడు కూడా ఆ ప్రార్థన నువ్వు అంగీకరించవు తండ్రి దేవా. మేము ఒకవేళ అలా ఎవరినైనా బాధ పెట్టిన ఒక గుంపులో మేము ఉంటే దయతో మమ్మల్ని క్షమించి ఆయా మాన అయా కీడిని తొలగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము దేవా బాధ పెట్టి మరి ముఖ్యంగా మిమ్మల్ని బాధ పెట్టేవారుగా మేము ఉంటుంది. అయితే మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. వాక్యము ద్వారా మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్య మీకు వందనాలు. ఉదయంగల సమయంలో దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు వందనాలు దేవా. యేసయ్య మీకు వందనాలు. హోలీ స్పిరిట్ మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవా, నీవు ఉన్నవా ఆయన ఆనాడు మోషేతో చెప్పావు, నేను ఉన్నవాడు నువ్వు అనువాడునని దేవుడైన. అవునయ్యా, నువ్వు ఉన్నవాడు అనువాడు అయిన దేవుడు అయ్యా. అయా ప్రతి పరిస్థితులు చూస్తూ దేవా, ఇదిగో ఎవరికి ఎలాంటి ఆహారం అవసరమో దేవా నీ ఆత్మీయ ఆహారం ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తున్నది మీకు వందనాలు. ఇదిగో అయ్యా తండ్రి కుమారుని అలా జాలి పడినట్లు మీరు మా పైన జాలి పడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. తండ్రి కుమారుని సరిచేసినట్టుగా, కుమార్తెని సరిచేసినట్లుగా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సరిచేస్తున్నందుకే మీకు వందనాలు. ఇదిగో మా హృదయ వేదన మీరు తీసివేసినందుకే మీకు వందనాలు అయ్యా. మా హృదయములకు సమాధానం అనే బంధంతోనైనా మీరు ఏర్పాటు చేస్తున్నందుకే మీకు వందనాలు అయ్యా. తండ్రి నాయన యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన దుష్టుడు మమ్మల్ని ప్రేరేపిస్తుండగా దేవా, మేము దేవా తొందరపడి మా నోరుని మేము జారు వదలకుండా దేవా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఎన్నో మార్లు మేము మౌనంగా ఉన్నప్పటికీ మమ్మల్ని రెచ్చగొట్టువారు అనేక మంది బయలుదేరి వెళుతూ వస్తున్నప్పటికీ కూడా అయా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మేమేమైనా మాట్లాడి ఉంటుంది, ఇది మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. దేవా మీకు వందనాలు అయ్యా. తండ్రి యేసయ్య, మేము దేవా తండ్రి నాయన సాత్వికం కలిగి ఉండడానికి నీ కృప అనుగ్రహించండి అయా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా.
ఈ దినము దేవ దైవజనుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీరే మహిమ పొందమని, మీరే గంత పొందమని దేవా. మా ప్రార్థనలో ఏమైనా తప్పుదములు ఉండేదైతే మమ్మల్ని మన్నించి మా ప్రార్థన ప్రతిఫలం మాకు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇక నుండి మా జీవితంలో ఇదిగో దేవా, బాధించే కర్తలుగా కాక ఇదిగో దేవా, బాధపడే వారిని అర్థం చేసుకునే మనసును, ఆదరణకు కర్తలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇంతవరకు మేము బాధకు కర్తలుగా ఉండి ఉన్నట్లయితే ఇక నుండి ఆదరణకు కర్తలుగా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో దేవ, నీవు ఇదిగో దేవ మా పట్ల జాలి పడినట్లు మేము కూడా ఇక నుండి అందరి పట్ల జాలి పడుదుము గాక నాయన. మాకు అలాంటి జాలి గల మనసును, కనికరమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజు నుండి యేసయ్య ఇక ఎన్నటికి ఈ భూమి మీద ఏ మనుషుణ్ణి బాధించే వ్యక్తిగా మేము ఉండకుండా ఉండునట్లు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చెప్పబడిన ఈ మాటలన్నీ మా జీవితంలోనైనా 30 60 100 ఫలింపజేసి ఇక నుండి నీవిచ్చే దీవెనాశను పొందుకోవటానికి మీరే కృపదైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా. మా శత్రులందరినీ మేము మనసారా క్షమిస్తున్నామయ్యా. ఆమేన్. మేము ఎవరినైతే బాధ పెట్టామో వారిని కూడా మనసారా క్షమించటానికి, క్షమాపణ అడగటానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా. యేసయ్య, ఎన్నటికి నాయన మనుషుల యొక్క బాధలు నీ మీద నీకు మొరపెట్టినప్పుడు ఇదిగో ఆ ఉగ్రత నా మీదకి రాకుండా ఇప్పుడే వాటన్నిటి నిమిత్తమే నీ పాద సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుచున్నాము తండ్రి. నా పాపములన్నిటిని మీరు క్షమించి మనుషుల అపరాధములు నా మీద మోపకుండా దేవా, మీరే కల్వరిలో కార్చిన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును చిందించి నాకు విమోచన అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రత్యేకిదిగా నాయన ఈ యొక్క గూగుల్ మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇక వారందరూ కూడా నాయన ఆదరణకు కర్తలుగా ఉందురుగాక. వీరి ఆమేన్. మాటల్లో ఆదరణ కలుగునుగాక. వీరి ఆమేన్. మాటల చేత అనేక మంది ఆదరించబడుదురుగాక, ధైర్యపరచబడుదురుగాక, స్థిరపరచబడుదురుగాక నాయన. ఆమేన్. మనుషుల మాటల వలన కలిగిన గాయములన్నిటిని కట్టే ఇదిగో దేవా వ్యక్తులుగా వీరు ఉందురుగాక నాయన. ఆమేన్. ఆమేన్. ఈ దినమంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్.